15వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యము దర్శనం ద్వారా వచ్చి ఏం చెప్తుందంటే, భయపడకము, నీ బహుమానము అత్యధికమైపోబోతుంది అని చెప్తుంది. అంతకుముందు ఈ వాక్యము మనకు ఎక్కడ కనబడుతుందంటే 12వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసేదను. నువ్వు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ దేశము నుండి, బంధువుల దగ్గర నుండి, నీ ఇంటి నుండి బయటకు వచ్చేయాలి. నువ్వు అలా రాగలిగితే నువ్వు నిజంగా దీవించబడతావు అని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము అబ్రహాంను దర్శించింది, అబ్రహాం అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసి వెళ్తున్నాడు. దారిలో అప్పటికి చాలా రోజులు అయిపోయింది, కానీ దేవుని వర్తమానం రావడం లేదు. మళ్ళీ ఎప్పుడు కనబడిందంటే ఆ వర్తమానం 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇవి జరిగిన తరువాత ఏమి జరిగినాయి? ఆస్తి, సంపద, గొర్రెలు, గొడ్లు అవన్నీ అధికమైపోయినాయి. ఎవరికి? అబ్రాహాముకి. అబ్రాహాముకే కాకుండా అబ్రాహాముతో పాటు లోతు కూడా రావడం వల్ల లోతు కూడా దీవించబడ్డాడు. ఎంత దీవించబడ్డాడంటే, వాళ్ళ పశువుల కాపర్లకి వీళ్ళ పశువుల కాపర్లకి అసలు నివసించలేనంతగా గొడవలు జరిగిపోయినాయంట ఆ టైంలో. 13వ అధ్యాయం 8వ వచనంలో, కాబట్టి అబ్రాహాము మన బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహం ఉండకూడదు. కాబట్టి ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నువ్వు ఎడమ తట్టునకు వెళితే నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టునకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళుతానని లోతుతో చెప్పాడు. వెంటనే లోతు ఏం చేశాడు? ఒక ప్లేస్ని చూశాడు, దాన్ని చూస్ చేసుకున్నాడు, ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడు, వెళ్ళిపోయాడు. 14వ వచనం, లోతు అబ్రాహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదెను. ఎలా ఇస్తాడంట? అక్కడ మాట్లాడిన మాట సదాకాలం ఇస్తానని చెప్పాడు. ఇది ఎవరి మాట? దేవుని మాట. చూడండి, 12వ అధ్యాయంలో ప్రత్యక్షమైన వాక్యం మరలా ఎప్పుడు ప్రత్యక్షమైంది? 13వ అధ్యాయం 4వ వచనంలో కనబడుతుంది. లోతు తనని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఏమని? నువ్వు ఒకసారి బయటకు వచ్చి నీ చుట్టూ చూడు, నువ్వు ఏదైతే చూస్తున్నావో సమస్తం అదంతా కూడా నీకు సదాకాలం నీకు నీ సంతతికి ఇచ్చేస్తానని చెప్పాడు. 17వ వచనం, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. హెబ్రోన్ అనగా ఏంటి అర్థం? సమూయేలు రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా, ఇప్పుడు అబ్రాహాం ఎక్కడికి వెళ్తున్నాడు? అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టాడు. మొత్తం తిరిగేసి చివరికి ఎక్కడికి వచ్చి కూర్చున్నాడు ఆయన? మొత్తం అంతా పరిచర్య చేసి మొత్తం దేవుడు చెప్పిన పని అంతా సంపూర్ణంగా జరిగించి హెబ్రోన్లోకి వచ్చి మమ్రే దగ్గరున్న సింధూర వృక్షవనములో దిగి అక్కడ బలిపీఠమును కట్టి ఏం చేశాడు? హెబ్రోన్లో నివాసం చేశాడు. అక్కడే గుడారం వేసేసాడు. నీవు వెళ్ళు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటికి రా, ఆకాశ నక్షత్రాల్లాగా నీ వంశం చేయబోతున్నాను, నిన్ను గొప్ప జనముగా మార్చబోతున్నానని చెప్పిన దేవుడు వెళుతున్న మార్గంలో మాట్లాడడం మానేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ఫోన్ కాల్ రాకపోతే, అక్కడి నుంచి వర్తమానం రాకపోతే ఎక్కడికి వెళ్తాడు? పోనీ పలానా చోటుకి వెళ్ళి అక్కడ ఉండని ఏమైనా డిక్లేర్ చేసి చెప్పాడా దేవుడు? నువ్వు అక్కడ ఉండు, నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను. సమూయేలు సౌలుతో చెప్పాడు, నువ్వు అక్కడ ఉండి నేను వచ్చి నిన్ను కలుసుకుంటాను, దేవుని వర్తమానం నీకు చెప్పే వరకు నువ్వు కదలకు అని చెప్పాడు. అలాగే అబ్రాహాంతో దేవుడు ఏమైనా చెప్పాడా? నువ్వు పలానా చోటు ఉంటే నేను వచ్చి నీకు చెప్పాల్సిన విషయాలు చెప్తానని దేవుడు ఏమి చెప్పాడా? ఏం చెప్పలా, నువ్వు వెళ్ళి అన్నాడు అంతే. వెళ్ళిన తర్వాత దేవుని వర్తమానం రావటంలా, ఎక్కడికి వెళ్ళాలో తెలియడంలా. ఎప్పుడైతే లోతు తన దగ్గర నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడో దేవుని వాక్యం మళ్ళీ వచ్చింది. ఏమంటున్నాడు? నువ్వు బయటకు వచ్చి చూడు, మొత్తం నీ సొంతం అయిపోద్ది అన్నాడు. తర్వాత దేవుడు చెప్పిన రీతికి వెళ్ళిపోయి హెబ్రోన్లో సహవాసం చేశాడు. ఎవరు? అబ్రాహాం. లోతు ఏం చేశాడు? దేవుడిని అడగకుండా, దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకోకుండా, దేవుని దగ్గర నుంచి సెలవు తీసుకోకుండా మరి తను ఏం చేశాడంటే కంటికి నచ్చిందని కంటిని బట్టి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎలా ఉందంట సొదొమ గొమొర పట్టణం? దేవుని తోట వలె ఉందంట. తెర ఏం జరిగింది? కొంతమంది రాజులందరూ కొమ్మక్కి అయిపోయి ఈ సొదొమ గొమొర దాని మీద మరి చెరపట్టుకుని వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దాడి చేశారో ఆ ఏరియాని అంతటి పట్టుకుని అక్కడ ఉన్న మనుషుల్ని, పశువుల్ని, సంపదను అందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ విషయం ఎవరికి తెలిసింది? అబ్రాహాముకు తెలిసింది. వెంటనే అబ్రాహాం ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 318 మందిని తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ సంహరించి
లోతుని తన సంతానం ఎవరైతే ఉన్నారో ఆ వంశం అంతటిని కాపాడి ఆ ప్రజలందరినీ కూడా కాపాడి ఆ ఆస్తిని అంతటిని మళ్ళీ తిరిగి తీసుకొస్తాడు. తిరిగి తీసుకొచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది, చాలా శ్రేష్టమైన మాట. 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చాను, అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. ఇప్పుడు ఎవరు కనబడ్డారు? యుద్ధం చేసిన తర్వాత మెల్కీసెదెకు కనబడ్డాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడంట. తర్వాత ఆయన ఏం చేశాడు? దశమ భాగమును 20వ వచనం, నీ శత్రువు నీ చేతికి అప్పగించిన శత్రు సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక నీవు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? బలరాధను తీసుకున్నాడు. ఎవరు? అబ్రాహాము. ఎవరు ఇచ్చారు? మెల్కీసెదెకు ఇచ్చారు. తర్వాత బలరాధన ఎప్పుడైతే అయ్యిందో, ఎప్పుడైతే దశమ భాగం ఇచ్చాడో, అప్పుడు ఎవరైతే జయం పొంది తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చాడో ఆ రాజు ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ మాకు వద్దులే కానీ నువ్వే తీసుకో, మాకు సామాన్లు తర్వాత మనుషులు ఇచ్చే అంటే అక్కడ ఒక మాట మాట్లాడతాడు. చూడండి 21వ వచనం, సొదొమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకొనిమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసిద్దని నువ్వు చెప్పకుండా ఉండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఆస్థానంతా ఇచ్చేస్తానంటే ఎవడైనా కళ్ళకద్దుకుని తీసుకోవాలి కదండి. అవును, నేను కష్టపడిన దానికి ప్రతిఫలం దొరికింది, అందుకే నాకు ఇచ్చారని తీసుకోవాలి. కానీ ఏమన్నాడు? నీవే అబ్రాహాముని ధనవంతుడిని చేసావన్న పేరు రాకూడదు. ఎప్పుడైతే ఆ సంపద నాశించకుండా వదిలేసి వచ్చాడో దేవుని వాక్యం అతనికి ప్రత్యక్షమైంది. లోతును బట్టి అబ్రాహాము దీవించబడ్డా? అబ్రాహామును బట్టి లోతు దీవించబడ్డా? కానీ విచిత్రం ఏంటంటే లోతు ఇక్కడ సరి సమానంగా తూగుతున్నాడు. అందుకే లోతును బట్టి లోతు కాపరులు, అబ్రామును బట్టి అబ్రాము కాపరులు, ఇద్దరికి గొడవ అవుతుంది. అసలు వీళ్ళంతా ఎవరి దగ్గర ఉన్నారు? అబ్రాము అని యజమానుడి దగ్గర ఉన్నారు. ఇప్పుడు పొరపాటున లోతు యొక్క కాపరులు వాళ్ళతో వ్యాజ్యమాడినా యుద్ధమాడినా లోతు ఏం చెప్పాలి? మనం అందరం ఆయన ద్వారా వచ్చిన వాళ్ళం బాబు, మనం అందరం ఆయన చేతి కింద పని చేస్తున్నాం, మీరేంటి మళ్ళీ వాళ్ళతో గొడవ పడుతున్నారని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఆ గొడవలకి ఎంకరేజ్ చేశాడో, వారిని గద్దించకుండా వారిని సైలెంట్ అవ్వండి అని చెప్పకుండా ఎప్పుడైతే ఉన్నాడో అబ్రాహాముకి అర్థమైంది తను సపరేషన్ చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, ఏకీభవించలేదో, ఎప్పుడైతే నడిపింపుకి అప్పగించుకోడో, ఎంత సామరస్యంగా పక్కకి తప్పించేశాడండి. చూడండి, దయచేసి మన ఇద్దరం బంధువులు. ఎక్కడికి వచ్చేసింది? రివర్స్, బంధువుల దగ్గరికి వచ్చేసింది. ఎక్కడి నుంచి? సేవా పరిచయం నుంచి మనం బంధువులు మన లెక్కలకు వచ్చేసింది. సో మనం బంధువులం కాబట్టి దగ్గర ఉండద్దు, దూరం అయిపోదాం. చూసారా? ఎందుకంటే నీ బ్లెస్సింగ్, నీ ఆశీర్వాదం, నిజానికి చెప్పాలంటే ఆయన తల్లిదండ్రులు లేరు. అబ్రాహామును నమ్ముకుని అబ్రాహాముతో కలిసి వచ్చాడు. ఇప్పుడు తనకున్న ఆస్తి అంతా అబ్రాహాము ద్వారా ఇవ్వబడింది కాబట్టి అబ్రాహాము తండ్రి, ఈయన కుమారుడుగా అక్కడ వ్యవహరించాలి. కానీ విచిత్రం ఏంటి తెలుసా? లోతు కాపరులు లోతుని యజమానుని చేశారు. మరి లోతు యజమానుడిగా ఫీల్ అవ్వడం వల్ల లోతు కాపరులు అలా మారారో, లేకపోతే లోతు కాపరులు అలా చేయడం వల్ల లోతు అలా మారిపోయడం మొత్తమే తెలియదు. కానీ అక్కడ మాత్రం ఏం జరుగుతుంది? ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ జరిగిందో అక్కడి నుంచి తప్పించేయడం నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాడు అనమాట. అంటే ఆర్గ్యుమెంట్ చేశారు అంటే అక్కడ ఎవరి వాళ్ళు? లోబడలేని వ్యక్తులు. చెప్పండి ఎవరు అక్కడ? అక్కడ లోబడలేని వ్యక్తులు. పైగా వారు సరి సమానంగా తూగుతున్నారు. ఎప్పుడైతే సరి సమానంగా తూగుతున్నారో ఇంకా వాళ్ళు వీళ్ళ దగ్గర ఉండడానికి అనర్హులు. ఎందుకంటే నీకు ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడి దగ్గర ఎలా ఉండాలి? సాగిలపడే అనుభవం ఉండాలి. నీవు నా దగ్గరే సాగిలపడే అనుభవం లేకపోతే దేవుడి దగ్గర సాగిలపడే అనుభవం నీకు ఉండదు. కాబట్టి నీకు సపరేషన్ ఒకటి ఉంది కాబట్టి నువ్వు వెళ్ళిపోయి నువ్వు ప్రత్యేకమైన నాయకత్వం వహించి కానీ ఈజీగా తప్పించేశాడు. నాలంటోడైతే ఏం చేస్తాడు తెలుసా? గంటల గంటల కౌన్సిలింగ్ ఇచ్చేసేవాడు, అంటే రాత్రులు కౌన్సిలింగ్ ఇచ్చేసేవాడు. కానీ నా మట్టి పొరకు అర్థం కానిది ఏంటంటే దేవుడు అక్కడ పని చేయకపోతే మనుషులు ఎంత రుద్దినా సరే పని జరగదు. కొన్నిసార్లు సేవకుల పిల్లల విషయంలో కానీ, సంఘ పిల్లల విషయంలో కానీ, సేవకుడు కుటుంబం విషయంలో కానీ, సంఘ కుటుంబం విషయంలో కానీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే వారిద్దరూ సరి సమానం అన్నట్టు. అంటే అక్కడ సరి సమానంగా తూగగలిగిన వ్యాజ్యం వచ్చినప్పుడు అంటే అవతల వాళ్ళు ఎలా ఉన్నారు అంటే వీరితో సరి సమానం పోల్చుకుంటున్నారు. లూసిఫర్ అలాగే ఉన్నాడు కాబట్టి దేవుడు లూసిఫర్ని ఏం చేశాడు? ఆకాశము పరలోకం నుండి తన్ని పడేశాడు. నాతో సరి సమానం కాదు అసలు నువ్వు. నేను తిట్టినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు డ్యూటీకి పనిలో పెట్టుకుంటారు యజమానుడు కావండి. పనిలో పెట్టుకున్నప్పుడు యజమానుడు తిడతాడా? అరుస్తాడా? చెప్పట్లేదు. కేకలేస్తాడా?
తిరిగి యజమానుల మీద మనం కేకలేసాం అనుకో, ఏమంటారు దాన్ని? అంటే ఈయన కూడా పార్ట్నర్ కాబట్టి అరుస్తున్నాడు. పార్ట్నర్ కాలేదనుకోండి, ఏం చేసినట్టు? అలాగే అయ్యారు సార్, అలాగేనండి. ఇప్పుడు లోతు పొజిషన్ మనకి అలా కనబడుతుంది. అబ్రాము పశువుల కాపరికి, లోతు పశువుల కాపరికి గొడవ జరుగుతున్నప్పుడు లోతుకు తెలీదా గొడవ జరుగుతుంది, ఇబ్బంది కలుగుతుందని? ఇంకా చెప్పాలంటే ఇప్పుడు బిల్డింగ్లు ఉన్నట్టు, ఇప్పుడు స్థలాలు ఉన్నట్టు అప్పుడు ఏమైనా ఉన్నాయా? అంటే అబ్రాము ఎక్కడ మేపుతున్నాడో లోతు కూడా లోతు కాపర్లు తీసుకొచ్చి అక్కడే మేపుతున్నారు. ఇంకా అబ్రాము చూసి, నాయనా ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు నాతో వ్యాజ్యం ఆడడానికి వచ్చినట్టున్నావు, నాతోటి నాతో ఎప్పుడెప్పుడు గొడవ పడదామని చూస్తున్నావేమో. ఎందుకు వచ్చిన గొడవ? ఈ స్థలం అంతా చాలా ఉంది కదా, చూడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో. ఏమన్నాడు అక్కడ చూడండి, 13వ అధ్యాయం. మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతటి నీ ఎదుటనున్నది కదా, దయచేసి ఎంత రిక్వెస్ట్ గా మాట్లాడుతున్నాడు చూడండి. అంటే బైబిల్ మనకి నేర్పించే ఫార్ములా అనమాట. అంటే ఇంకా అవతల వాళ్ళకి ఎంత చెప్దామన్న వారికి అర్థం కాదు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం చేయాలి? మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడు కాదు, నేనే చేసేయాలి పరిచర్య అంతా, నేనే పని చేసేస్తాను, నేనే కట్టేస్తాను, నేనే కుటుంబాలు సరి చేసేస్తానని ఏం చేస్తాం? రాత్రులు 2 అయిపోయినా, 3 అయిపోయినా, 4 అయిపోయినా, ఇంకా తెల్లారు 5 అయిపోయినా కౌన్సిలింగ్ మీద కౌన్సిలింగ్ ఇస్తనే ఉంటాం. ఇది మన పద్ధతి, ఇది మన పొజిషన్. కానీ ఎంత ఈజీగా చూడండి, దయచేసి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. నువ్వు మొదట చూస్ చేసుకుంటే తర్వాత నువ్వు కుడికి వెళ్తే నేను ఎడమకి వెళ్తాను, నువ్వు ఎడమకి వెళ్తే నేను కుడికి వెళ్తాను, ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్ళిపోతాను, నువ్వు వెనక్కి వెళ్తే నేను ముందుకు వెళ్ళిపోతాను, ఏదో ఒకటి డిసైడ్ అయిపో అని అన్నాడు. ఎంత బాధ. వెంటనే అయ్యగారు ఏం చేశారు? అయితే నాలో కూడా ఏమొచ్చేసే? యజమాను లక్షణాలు వచ్చేసే, నాయకత్వపు యొక్క లక్షణాలు వచ్చేసాయని లోతు వాళ్ళందరూ తీసుకుని సపరేషన్ అయిపోయాడు. హల్లెలూయా. కానీ అంత సపరేషన్ అయిపోయినా మరలా తను ప్రమాదంలో ఉన్నాడని తెలుసుకుని అబ్రామ్ ఏం చేశాడు తెలుసండి? బాబు లోతు, నీ దగ్గర డబ్బులు ఉంటే చేస్తాను, లేదంటే నీ దగ్గర మనిషి ఎవరంటే పంపించి ఏదో పని చేస్తాను అంటలా. తన దగ్గర ఉన్న సైన్యాన్ని తీసుకుని మన దగ్గర నేర్చుకున్న వారిని విడిపించడానికి బయలుదేరి వెళ్ళి వారిని విడిపించి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. అలా విడిపించి బయటికి తీసుకొచ్చినందుకు అది న్యాయ సంబంధమైంది కాదు కాబట్టి వచ్చిన ప్రతి రూపాయి కూడా నాకు వద్దనేసాడు. ఏంటంటే అది లోబడే తత్వం నుంచి వచ్చిన సంపద కాదు. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క సంపద దేన్ని బట్టి వచ్చిందో తెలుసండి? అహంకారాన్ని బట్టి వచ్చింది, గర్వాన్ని బట్టి వచ్చింది. అందుకే నీ దాంట్లో ఒక్క చిల్లి గవ్వ కూడా నాకు వద్దన్నాడు. లోబడే మనస్తత్వం లేని చోట మనం పని చేయలేం. నేను కొన్నిసార్లు ఆలోచిస్తాను, ఏంటి సేవకులు అందరినీ సమానంగా సరి చూడాలి కదా, అందరినీ సరిగా చేసుకోవాలి కదా, ఇదేంటి కొంతమంది ఇళ్ళకి వెళ్ళరు, కొంతమందిని ఇలా చేసుకోరేంటి, ఎందుకు అలాగా అనుకునేవాడిని నేను. కొంతమంది అయితే ధనాన్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కొంతమందిని అయితే నేను అలా చూసి అనుకుంటే, ఇదిగో ఈ వాక్యాలన్నీ దేవుడు నా ముందు పెట్టి తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఎక్కడికి వెళతాడంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయాలతో దేవుణ్ణి ఆహ్వానిస్తారో వారి ఇళ్లలోనే దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడతాడో. ఆమె చెప్పండి. దేవుణ్ణి ఆహ్వానించలేని పరిస్థితి, అంటే దేవునితోనే వ్యాజ్యమాడి దేవునితోనే యుద్ధం చేసే వారి గృహంలోనికి దేవుడు వెళ్ళడు. అది అబ్రహాము ద్వారా మరొకసారి మనకు సూచన ఇస్తున్నాడు. అబ్రహాం ఏమన్నాడు? ఒక్క చిల్లి గవ్వ కూడా వద్దు, నాకు చెప్పులు కూడా వద్దు అన్నాడా? చదవన్నమాట 22 వచ్చిన. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనా చెప్పుల వారైనా నీ వాటిలోనిది చెప్పగలమా? వాళ్ళ హృదయాన్ని బట్టి వారు దేవుడికి అంగీకారం లేదు కాబట్టి వారి దగ్గర తీసుకున్నది కూడా దేవునికి అంగీకారం ఉండదు అని ఎవడైనా డిసైడ్మెంట్ అవ్వగలడా? ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చి, అయ్యో నువ్వు స్వస్థపరచలేవు అనుకున్నాను, నువ్వు ఎలా చేసావని బాధపడిపోయాను, కానీ ఇప్పుడు నాకు స్వస్థ వచ్చేసింది కాబట్టి నేను నీ కానుక ఇచ్చేస్తున్నానంటే ఏమన్నాడు? నాకు అక్కర్లేదు, నువ్వు తీసుకుని వెళ్ళిపో అన్నాడు. మన బంధువులే అనుకోండి, వాళ్ళు అంత గర్వంగా ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర ఎలా ఉండాలో, క్రైస్తవులకు అలా ఉండాలని ఎవడైనా డిసైడ్మెంట్ అవుతాడా? ఇక్కడ అబ్రాహాము మనకి అదే చూపిస్తున్నాడు. ఏమని? ఒక్క నూలు పోగైనా. ఏమంటే మీకు ఇచ్చాను అనుకోండి సంపద, నువ్వు పని చేసావు, పని చేసిన దానికి వాళ్ళు మేలు పొందారు, వాళ్ళు బతికారు, వాళ్ళు దీవించబడ్డారు, నీకు చిన్న ఆఫరింగ్ ఇద్దాం అనుకున్నారు, తీసుకుంటా తీసుకోవా? చెప్పండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి తీసుకుంటాడు, అందులో నేను కూడా ఉన్నాను. కానీ అబ్రాహాము తీసుకోలేదు. నాకు దేవుడు చెప్పాడు కాబట్టి 5,000 వెనక్కి తిరిగి ఇచ్చాను. కానీ అబ్రాహాముకి చెప్పకుండా అబ్రాహాము ఏమన్నాడు తెలుసా? అసలు నాకు వద్దు, ఎందుకంటే అది దేవుని తోట వలే ఉందంటే దాని అర్థం ఏంటి? అలా మార్చుకున్నారు తప్ప దేవుడు లేడు అక్కడ. దేవుని తోటలా ఉంది కానీ అక్కడ దేవుడు లేడు. కాబట్టి దేవుడు లేకుండా సంపాదించిన ఒక రూపాయి కూడా నాకు వద్దని వదిలేశాడు అంతే. అందుకే బైబిల్ అంటుంది, అన్యాయముతో వచ్చిన రాబడి
కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. అంటే నీతిగా నీకు వచ్చే 5 రూపాయలు చాలు, 10 రూపాయలు చాలు. అన్యాయం చేసి మోసం చేసి మనమేమి సంపాదించాల్సిన పని లేదు. దేవుడికి కూడా ఇవ్వడానికి అన్యాయం చేసి ఇవ్వక్కర్లేదు, నీ దగ్గర ఉన్నదే ఇస్తే చాలంతే. హల్లెలూయా. అలాంటి మనసు కలిగిన వ్యక్తిని దీవిస్తాడు. ఏమంటే అప్పటికే అబ్రాహాంకి తను వచ్చేటప్పుడే సంపద వచ్చాడు, వచ్చిన తర్వాత అధికంగా అయిపోయింది ఆ సంపద అంతా కూడా. అయినప్పటికీ కూడా సంపద వద్దన్నాడు. మళ్ళీ ఆ తర్వాత కూడా ఇంకా సంపద వచ్చింది తెలుసా మీకు? ఒకసారి శారమ్మని తీసుకెళ్లి చెల్లి అంటాడు, అక్కడ చాలా ఇచ్చేసాడు. ఈ తర్వాత ఈ సంఘటన జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ అతను కూడా ఏమిస్తాడో, సేమ్ చెల్లి అని చెప్తే మళ్ళీ అతను కూడా ఏమిస్తాడో, గొర్రెలు గొడ్లు ఆస్తి సంపద, ఇదిగో నీ అన్నకి 1000 రూపాయలు ఇచ్చాను చూసుకో అన్నాడు. 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు అంటే మాటలు చెప్పండి. ఆ టైంలో రూపాయలు కాదు, పావలాలు కాదు, 5 పైసలు చెప్పాలంటే అవి కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లోనే 1000 రూపాయలు ఇచ్చారండి. చూడండి ఎలా ఉంది అసలు. అక్కడ డబ్బులు తీసుకున్నాడు కానీ ఇక్కడ వద్దంటున్నాడండి. మనము తీసుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి, మనము వద్దు అన్న సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, మనం తీసుకున్నవి ఎన్ని, వద్దన్నవి ఎన్ని? మన జీవితంలో కావాలి అనుకున్నవన్నీ, వద్దు అనుకున్నవన్నీ ఉన్నాయంటారా? వద్దనుకున్న ఈ దేవుని పేరట మనం ఎన్ని ఉన్నాయంటారు మన జీవితాల్లో? అబ్రాహాం చెప్తున్నాడు ఇక్కడ, వద్దు, నువ్వు ఇచ్చింది నాకు వద్దు. ఓట్ల ఎలక్షన్కి డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు వద్దని చెప్పగలరు ఎవరైనా? ఇదిగో ఇక్కడ ఏమన్నాడు, నాకు వద్దు అని చెప్పగలిగాడు. అంటే అన్యాయముతో వచ్చింది రూపాయి కూడా వద్దని చెప్పగలిగి దమ్మున్నవాడండి. దేవుని వాక్యం అతని దగ్గరికి ప్రత్యక్షం అవుతుంది. అలాంటి దమ్మున్న వాని దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. నువ్వు ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చిందండి, లోతు వెళ్ళిపోయాడు. అలాగే లోతుకి ప్రత్యక్షమైందా? అవ్వలేదు. కాకపోతే నాశనం చేసేద్దామని వెళ్ళిపోతుంటే అబ్రహాము చేసిన విజ్ఞాపన దేవుని కరిగించింది. ఆ విజ్ఞాపన బట్టి లోతును అంగీకరించాడు. చదువుతారా మాట 19వ అధ్యాయంలో 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా, అసలు అతన్ని తప్పించడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే అక్కడ స్పష్టంగా ఉంది చూడండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతును తప్పించాడండి దేవుడు. కానీ లోతు ఎలా కనబడుతున్నాడో, నీతిమంతుడని కనబడుతున్నాడు. కానీ అతని నీతి దేవుని వాక్యాన్ని నడిపించలేకపోయింది ఆయన దగ్గరికి. అతని నీతి కూడా అంటే సొదొమ గొమొర అనే భయంకరమైన పట్టణాల్లో నీతిగా బ్రతికినప్పటికీ కూడా అబ్రహాము చేసిన విజ్ఞాపనమును బట్టి లోతు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది తప్ప అతని నీతిని బట్టి దేవుని వాక్యం అతని దగ్గరికి రాలేదు. వచ్చింది కూడా ఎవరు? మళ్ళీ దూతలు అంటాడు, దేవుని దూతలు. చూడండి 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు, దేవుడే వచ్చాడు అనుకోండి, దేవుని దూత అని, లేదంటే దేవుని పక్షమున వచ్చిన సేనాధిపతి అని, ఇలాంటి పదాలు వాడబడతాయి. అంటే ప్రత్యక్షమైంది కూడా వాక్యం కాదు. ఎవయా? సొదొమ గొమొర పట్టణములో కూడా నీతిగా బ్రతకగలిగావంటే అసలు నీలాంటి ఎవడున్నాడు? చూడండి అక్కడ ఒక మాట ఉంటది, 4వ వచనం. వారు పండు కొనక ముందు, ఏంటి అంటే లోతు వాళ్ళిద్దరిని పిలుస్తాడు, మేము రామయ్య అంటారు. ఎక్కడ? 2వ వచనం. ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కొనుడి, మీరు పెందలగడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలోనే ఈ రాత్రి ఉంటాం తప్ప నీ ఇంటికి రామనేసారు. ఏమన్నారు చూడండి అక్కడ, ఏమన్నాడు? అలా కాదు, నడివీధిలోనే రాత్రి, అవసరమైతే రోడ్డు మీద పడుకుంటాం కానీ నీ ఇంటికి రాం. ఎందుకు రామన్నాడు? నీకు లోబడే మనస్తత్వం లేదు. నీతిమంతుడివే. ఎంత నీతిమంతుడు? 4వ వచనం ప్రకారం. వారు పండు కొనక మునుపు ఆ పట్టణస్థులు, సొదొమ మనుషులు, ఎవరెవరు వచ్చారు? బాలురు, వృద్ధులు. అంటే ఎవరు వీళ్ళు? ప్రజలందరూ. అంటే వీళ్ళు ఎవరో టీనేజ్, యూత్, ఇంకా మధ్య వయసులో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి, నీ యొద్దకు వచ్చిన మనుషులతో మేము కూడుకోవాలి, వారిని మా యొద్దకు పంపించి. ఇంటికి వచ్చింది ఆడపిల్లల మగాళ్ళ? మగవాళ్ళు. దేవదూతలు దేంతో పోల్చబడ్డారు? ఏ లింగంతో పోల్చబడ్డారు? పురుషుల లింగంతోనే పోల్చబడ్డారు. అంటే ఇప్పుడు పురుషులు ఎవరితో పాపం చేయడానికి వస్తున్నారు? వచ్చింది ఎవరు? మళ్ళీ పిల్లలు, బాలురు, వృద్ధులు. అంత భయంకరమైన పాపపు రాజ్యంలో కూడా ఎలా ఉండగలిగాడు లోతు? బా, ఎంత నీతిమంతుడుగా ఉన్నాడంటే బైబిల్ సర్టిఫికెట్ ఇచ్చిందండి అతడు నీతిమంతుడని. అతని అంత నీతిమంతుడిగా ఉన్నప్పటికీ కూడా ఆ నీతిని బట్టి దేవుని వాక్యం అతని దగ్గరికి రాలేకపోయింది. మళ్ళీ సొదొమ గొమొర యొక్క నాశనం గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? మళ్ళీ
అబ్రాముతో మాట్లాడుతున్నాడు. చదవండి, అబ్రాముతో ఎక్కడ మాట్లాడాడు? 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యం అబ్రామునకు దాచెదనా? అతడు ఎలాగ గొప్ప జన సమయం అవుతాడు, ఏమన్నాడు? గొప్ప సైన్యం అవుతాడు, గొప్ప జనముగా మార్చబడతాడు. కాబట్టి నేను ఈ విషయం అబ్రాముకి చెప్పాలి అని చెప్పి ఇలా చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం చేస్తున్నానయ్యా అంటే మొదలెట్టేశాడు ఆయన విజ్ఞాపన. ఏమండి, ఎవరికి చెప్పాలి? ప్రపంచమంతా చూసిన అంత ఏం కనబడుతున్నాడు దేవుడికి? పాపమే, ఎవడో లేడు. కానీ నువ్వు ఒక్కడవే నా దృష్టికి నీతిమంతుడు కనబడ్డావని ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చాడు? ఆయన నోవాహు గురించి సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టే నేను నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నోవాహుతో మాట్లాడిన నీతిమంతుడు అనే పదం, లోతుతో మాట్లాడిన నీతిమంతుడు అనే పదం రెండు ఒకటేనంటారా? ఒకటే. కానీ నోవాహు నీతి దేవుని వాక్యము దగ్గరికి వచ్చేలాగా మార్చబడింది. లోతు నీతి దేవుని వాక్యము కాదు కదా. దేవుని దేవదూతలు కూడా నీ ఇంటికి రామనేసాడు. అతడు ఎంతో బలవంతం చేశాడు. చదవండి అన్నమాట, ఎంత బలవంతం చేశాడు చూడండి. అదిగో, అయినను అతడు మిక్కిలి బలవంతము చేశాడు. అయ్యా, మీరు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర ఉండండి. ఏమండి, ఇలా దోతలు వచ్చినప్పుడు ఇలాగే అడిగితే, మా ఇంటికి వచ్చి ఉండండి, నీళ్ళు ఇస్తాను, కాలు కడుక్కోండి. ఏమన్నాడు అక్కడ చూడండి. నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కొడుకొనుడి, మీరు పెందగడ లేచి మీ త్రోహం వెళ్ళవచ్చును అని చెప్పాడు. కాళ్ళు కడుక్కోండి, ఉండండి అన్నాడు అంతే. ఇదే పదం అబ్రాహాము ఏం చెప్పాడు? యెహోవా అతనికి కనబడెను, చూచినప్పుడు 3వ వచనం చదివేండి. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, తెప్పించేదను, కాలు కడుక్కొనుడి, అలసట తీర్చుకొనుడి, తెచ్చేదను, బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు. నాయకుడి దగ్గర ఉండి ఉండి లోతు కూడా అర్థమైపోయింది. ఏంటి, వచ్చిన సేవకులకి ఇలాంటి ఆతిథ్యం ఇవ్వాలన్నమాట అని చెప్పి వెంటనే అబ్రాము పరిగెత్తుకుని వెళ్ళిపోయినట్టుగా ఈయన కూడా పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. అబ్రాము సాగిల పడిపోయినట్టుగా ఈయన కూడా అంతవరకే తెలిసింది. ఎందుకంటే తర్వాత లేడు కదా పరిచర్యకి, తర్వాత పరిచర్య చేయడానికి అవకాశం లేదు కదా. అక్కడ వరకు చేయగలిగాడు. కానీ కటాక్షమని అడగడానికి, భోజనం పెడతానని కానీ, నా జీవితాన్ని నీకు పానార్పణగా పోస్తానని కానీ ఇలాంటి పదాలు లేవు. నీళ్ళు తెస్తాను, కాలు కడుక్కో, తీసుకుని వెళ్ళిపోదు అని అంతే. అంటే దేవుని దూతలు, అంటే దేవుని పక్షం ఉన్నవారు నీ దగ్గరికి వస్తున్నారంటే వారికి నువ్వు చెల్లించాల్సినవి కొన్ని ఉంటాయి. అవి నీకు ఎలా తెలుస్తాయి? మరి అబ్రాహాముకు ముందు ఇంకొక అబ్రాహాము లేడు ఇప్పుడు నేర్చుకోవడానికి. లోతుకున్నారు అబ్రాహాం. కానీ అబ్రాహాం ఉన్నప్పటికీ కూడా సమానంగా వాడబడాలని, సమానత్వాన్ని చూపించుకోవడానికి కాపర్లు గొడవ పెడుతుంటే కాపర్లని అవసరమైతే ఉద్యోగాలను తీసి పడేసింది పోయి, లేదంటే ఆ సంపదన అంతా ఆయనతో కలిపేసుకోవడం పోయి ఈయన సపరేషన్ అయిపోయాడు. నా తండ్రి ఇలా చేశాడు కదా, అలా చేశాడు కదా, నేను కూడా చేసేద్దామని వెళ్ళిపోయాడు అంతే. కానీ ఈయన మాటలకే మేము రామంటే రామ్, నడి వీధిలో ఉంటాం, అవసరమైతే రోడ్డు మీద ఉంటాం తప్ప ఇంటికి రామన్నారు అంతే. కాబట్టి ఒకవేళ నేను ఇంటికి రాను అనే పరిస్థితిలో ఇక్కడ ఎవరి గురించి అయినా దేవుడు మాట్లాడితే ఏమైపోద్ది మన పరిస్థితి? లోతు నీతిమంతుడు కాదా? చుట్టూరు పాపం జరుగుతుంటే పాపం లేకుండా ఉన్నాడా? పాపం చేశాడా? ఇంకా అద్భుతమైన విషయం చెప్పనా, తనంటే నీతిమంతుడుగా వాడబడ్డాడు. కానీ తన పిల్లల్ని కంట్రోల్ చేయగలరు ఎవరైనా? చెప్పాలి. కానీ అక్కడ పదం ఏంటో తెలుసా? పురుషుని ఎరగని 2 పిల్లలు కన్యకలు నా దగ్గర ఉన్నారన్నాడు. ఎవరు వచ్చారు పాపం చేయడానికి? బాలురు, వృద్ధులు, మిగిలిన వారందరూ. ఎవరు పురుషుని ఎరగకుండా ఉన్నారో? కన్యకలు, కూతుర్లు, ఆడపిల్లలు. మగవాళ్ళు మగవాళ్ళతోనే అవాచ్యమైనది చేయడానికి సిద్ధపడ్డారంటే ఆడవాళ్ళు వదులుతారండి? కానీ లోతు ఇంట్లో ఉన్నారండి 2 ఆడవాళ్ళు. నేను ఎంత నీతిమంతుడుగా ఉన్నానో నీకు తెలీదు, నేను ఎంత పరిశుద్ధుడుగా ఉన్నానో నీకు తెలియదని ఇప్పుడు నడిపించే దైవజనుల్ని, నడిపించే నాయకుల్ని తిరస్కరిస్తారు చాలామంది. ఇప్పుడు అసిస్టెంట్గా చేసే పాస్టర్లు ఉంటారు, లేదంటే శిష్యులుగా మారే సైనికులు ఉంటారు, పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా పదం మాట్లాడితే మీకు తెలుసా, మీ కళ్ళ ముందు కనబడాలని అంటారు. ఎంత బాధకరమైన విషయం చూడండి. చెబుతుంటేనే హృదయం అంతా పరితపించిపోతుంది నాకు, నా హృదయం అంతా. అబ్రాహాము ఎలా అయితే సాగిలపడ్డాడు, లోతు సాగిలపడ్డాడండి. అబ్రాహాము దగ్గరికి వచ్చిన దీవెన లోతు దగ్గరికి వచ్చేసరికి రాలేకపోయింది. ఈ సంఘటన జరిగాక తర్వాత వచ్చే పేరేంటో తెలుసా? అబ్రహాం వచ్చేసిన పేరు. అంటే దేవుని దర్శనం నీకు ఎందుకు వస్తుంది? నీ పేరును మార్చడానికి. పేరు మారే వరకు కూడా సున్నతి పొందలేదు తెలుసా మీకు? అబ్రాహాము
పేరు మార్చబడిన తర్వాతే సున్నతి పొందాడు. చదవండి అన్నమాట. 17వ అధ్యాయం 24 వచనం. అబ్రహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. అంటే ఏ వయసులో సున్నతి చేయబడింది అబ్రహాంకి? 99 సంవత్సరాల్లో చేయబడింది. ఆ సున్నతి చేసే ముందు అబ్రహాంకి ఏం పేరు వచ్చింది? దేవుని దర్శన భాగ్యం పొందిన తర్వాత పేరు మారింది. పేరు మారాక బాప్తిజం పొందాడు. మనమేమో బాప్తిజం పొందాక పేరు మార్చుకుంటాం. అంటే దాని అర్థం ఏంటి? స్వభావం మార్చాక, అంటే మారు మనసు అనుభవం వచ్చాక, రక్షణ వచ్చాక బాప్తిజం ఇవ్వాలి. రక్షణ అనుభవం లేకుండా బాప్తిజం ఇవ్వకూడదు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఇక్కడ అబ్రహాము సాగిలపడినట్లుగా లోతు కూడా సాగిలపడ్డాడండి. కానీ అబ్రహాముని దాటిపోయిన దీవెన లోతుని ఎలా దాటిపోయింది? అక్కడ చదవండి, 2వ వచనం చదవండి, 18వ అధ్యాయం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి, అతని ఎదుట నిలబడినప్పుడు ఈయన పరిగెత్తాల్సిన పని ఏంటి అంటే, దూరంగా ఉన్న వాళ్ళని, వాళ్ళు ఇస్తున్న సమాధానం అంటే, మేము వచ్చేది నీ ఇంటికి అని చెప్తున్నారు. అక్కడ మేము ఎక్కడికో వెళతాం, నీకు తారసపడలేదు, నీ ఇంటికి రావడానికే వచ్చాం. అందుకే ఆయన ఎదుట కనబడ్డాడు. అందుకే ఈయన పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకున్నాడు. లోతు ఇంటికి వెళ్ళడానికి కాదు, అక్కడ దారిలో కనబడ్డారు. చదవండి అన్నమాట. ఆ సాయంకాలం ముందు 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలం ముందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చున్నాడు. ఇంటి దగ్గర కూర్చోలేదు, గవని దగ్గర. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి, అది అంటే లోతు దగ్గరికి రావడానికి రాలేదు వాళ్ళు. సొదొమ గొమొర్రాని నాశనం చేయడానికి వచ్చారు. కానీ ఇక్కడ అబ్రాహాము ఇంటికి రావడానికి వచ్చారు. అందుకే ఇక్కడ అబ్రాహాము చేసిన పని ఏంటంటే, అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు, 18వ అధ్యాయం, ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, అక్కడ ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేశాడు, ఇక్కడ నేల మట్టుకు వంగాడు. అక్కడ ఈయన సాగిలు పడిపోయాడు, అంతే లేచిపోయాడు. నీళ్ళు ఎత్తాను కడుక్కో వచ్చేసి వెళ్ళిపోయింది అన్నారు. కానీ ఈయన ఏం చేశాడు? దీనికోసమే కదా మీరు వచ్చారు, అన్నం పెడతాను రండి. ఈయనేమో లోతు రమ్మంటే ఏమన్నారు? మేము రాము, నడి వీధిలో ఉండిపోతాం అవసరమైతే. ఎక్కడ ఉండిపోతారు? కానీ ఇక్కడ ఏమన్నాడో చూడండి, 18వ అధ్యాయం అబ్రాహాము స్టోరీ దగ్గరికి రండి. 5వ వచనం. కొంచెం ఆహారము తెచ్చేదను. వచ్చారు. వారు ఏం చెప్పారంట? నువ్వేదైతే చేద్దామని అనుకున్నావు అది చెయ్యి అన్నారు. అంటే మా ఇంటికి రండి అంటే వస్తామన్నట్టు, మేము అన్నం పెడతామంటే తింటామన్నట్టు, నీళ్ళు ఇస్తామంటే తాగుతామన్నట్టు, సేద తీర్చుకోండి అంటే తీర్చుకుంటామన్నట్టు, బలము పొందుకోండి అంటే పొందుకుంటామన్నట్టు, నువ్వు చెప్పించి మేము వస్తాం అన్నారు. కానీ ఇక్కడ లోతు మిక్కిలి బతిమలాడాడు. మిక్కిలి అంటే ఎంత రిక్వెస్ట్ చేసి ఉంటాడండి నీ ఇంటికి రావడానికి. అంటే లోబడలేని వారి దగ్గర దేవుడు ఉండడో, వాళ్ళ ఇంటికి రాడో వారిని ఆశీర్వదించాడు. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా మాటలు విన్న తర్వాత మిమ్మల్ని మీరే మోసం చేసుకొనకుండా జాగ్రత్త పడండి. నా మాట విని వాటి చెప్పున చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన వారిని పోలి ఉన్నాడు. రైజులా ఇద్దరు ఈక్వల్గా చేశారు లేదా? ఆత్మీయ తండ్రి ఇలా చేశారని కొన్ని మనం చేసేసిన ఆయన దగ్గరికి వచ్చిన దీవెన మన దగ్గరికి రాదు. కారణం ఏంటంటే ఆయన దగ్గర లోబడే తత్వం ఉంది, మన దగ్గర ఏం లేదు, లోబడే తత్వం లేదు, ఆ విధేయత కలిగిన జీవితం లేదు, ఆ తగ్గింపు జీవితం కలిగిన జీవితం లేదు. లేకపోతే ఆయనతో సమానంగా ఆర్గ్యుమెంట్ ఏంటండి? వీళ్ళ కాపర్లకి వాళ్ళ కాపర్లు గొడవ పడ్డమేంటి? నాకు అర్థం కాదు. బాబా ఆయన ద్వారా వచ్చిందిరా బాబు మనకి, నువ్వు వాళ్ళతో గొడవ పడ్డమేంటి? వాళ్ళు అక్కడ కాస్తే మీరు సైడ్కి వెళ్ళిపోండి అని చెప్పాల్సింది. అంటే ఈ రకంగా ఏమైపోదామని ఇక్కడ దేవుణ్ణి ఆపగలిగాడు అబ్రాహాము, అక్కడ దోతలను కూడా ఆపలేకపోయాడు లోతు. వచ్చిన దేవుడు ఆగిపోయాడు. లోతు యొక్క మాటలు దోతలు కూడా లోతు దగ్గరికి మిక్కిలి బలవంతం చేయగలిగాడు. తను కన్యకగా ఉన్నట్టే తన కూతుర్ని కూడా కన్యకగా మార్చుకున్నాడు. అయినా దోతలో రాలేకపోయారు. అంటే వెళ్ళిపోయి ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు? వెళ్ళిపో, నన్ను విడిచిపో అనగానే ఎస్ చాలా బాగుంది, ఎంత బాగుందో, ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నావు అసలు నువ్వు? మిక్కిలి సమృద్ధి గలనాన్ని వెళ్ళి తిని
ఏమీ లేకుండా వచ్చాను. ఏంటి మిక్కిలి సమృద్ధి కలిగిందని వెళ్ళావా? అంత సమృద్ధి ఉంటే ఇక్కడే ఉండిపోవాలి కదా. బేతేల్లోనే కరువు కాలం అంతా కూడా, బెత్లెహేములో ఉండిపోవాలి కదా ఆ కరువు కాలం అంతా కూడా. దేవునికి మనం అప్పగించుకుంటే ఖచ్చితంగా వర్తమానం ఇస్తాడు, ఆ నడిపింపు ఇస్తాడు, ఆ మార్గమును తెరుస్తాడు. నువ్వు ఇష్టపడకుండా ఒకవేళ దాన్ని అన్వయించుకోవడానికి మన శరీరం మొదట అంగీకరించదు లోపలికి వెళ్ళడానికి. కానీ ఏం చేయాలి? బలవంతంగా ఆపరేషన్ చేయాలంటే ఇబ్బంది. నా కూతురికి హ్యాపీగా నవ్వుతూ ఆడుతూ తిరిగి, అసలు ఏ పిల్లలు లేరు అంత ఏమంటారు యాక్టివ్గా. నా కూతురు ఉంది, అలాంటి దానికి ఎందుకు ఆపరేషను? కానీ ఈ యాక్టివ్నెస్ సరిపోదా అంటే సరిపోదు. ఈ 10 రోజులు లేకపోతే ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మాత్రమే కాదు నా కూతురు బతకాల్సింది. 60 సంవత్సరాలు బతకాలంటే ఇప్పుడు కోత అవసరం. ఈ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకైతే సరిపోద్ది. కానీ 60 సంవత్సరాల జీవితం నేను చూడాలంటే ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు పక్కన పెడితే మహా అయితే నెల 2 నెలలు ఏడ్చినా పర్లేదు, కోత ఉండాలి. ఏడ్చేటప్పుడు ఎంత బాధపడ్డాను నేనైతే. ఎలా పెట్టేశారంటే ఆపరేషన్ చేసి తీసుకొచ్చి స్ట్రక్చర్ మీద వేసారంతే అని ఏడిపోతుంది. మేము ఇంకా పక్కన ఉన్నాం పిలుస్తారని. ఎవరో ఏడుస్తున్నారు, అయ్యో ఎవరో నా ప్రతిష్ట వాయిస్లాగా అనిపించలేదు నాకు. అంటుందంతే. ఇదేటర్ బాబు ఎవరు అనుకున్నాను. తీరా ఇంకేంటి ప్రతిష్ట అన్నారంతే. చూసేసరికి ఇంకా నేను షాక్ అయిపోయాను. ఇలా పడుకుని పోయి టవల్ వేసేసి అలా ఏడుస్తూ ఉంటే ఒక అనాథలాగా రోడ్డు మీద పడిపోయిన పిల్లగా అయిపోయింది. నాకు దడొచ్చేసింది నిజంగా. నాకు ఇంత గాయం అవసరమే. 60 సంవత్సరాలు బ్రతకాలంటే ఆ కోత చాలా అవసరమే. ఈ 60 సంవత్సరాలకే కోత అవసరమైతే మరి నిత్య రాజ్యం కోసం మరి ఇంకేం అవసరం మనకి చెప్పండి? ఈ 60 సంవత్సరాలకే కోత అవసరమైతే, ఆపరేషన్ అయినా, ఇబ్బంది పడినా, సూదులు పొడి చేసినా, ఇష్టం లేని ఇంజక్షన్లు చేసినా, అది మంట ఎక్కుతున్న అవసరమైతే ఏడుస్తున్న బెగబట్టి మరి ఏడిపించానండి నేను. ఎందుకంటే ఈ 60 సంవత్సరాల జీవితం కోసం, ఈ 60 సంవత్సరాల జీవితం కోసమే అంత కోత, అంత ఫీజు, ఏమంటే అంత కంపులో బతకాల్సి మేము కూడా బ్రతకడానికి సిద్ధపడినప్పుడు నిత్యరాజ్యం కోసం ఇంకెంతవరకు వెళ్ళాలంటారు చెప్పండి? మీరే ఆలోచించండి. నిత్యరాజ్యం కోసం ఇంకెంత వెళ్ళాలి? నీ శరీరము కోసం అంత ఇంపార్టెంట్ ఇస్తే మరి ఆత్మ కోసం ఇంకెంత ఇంపార్టెంట్ ఇవ్వాలి? ఈరోజు శరీరానికి ఇచ్చిన విలువ ఆత్మకి ఇవ్వడం లేదు తెలుసండి. ఎందుకంటే వాళ్ళు ఏమాత్రం ఆత్మ సంబంధులు కారు. దైవజనులుగా మేమైతే కేకలేసి చెప్తున్నాం. అబ్రాహాం అయితే ఈజీగా చెప్పేసాడు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నాడు. రిక్వెస్ట్ గా మాట్లాడి, ఆ రిక్వెస్ట్ లో ఏముంది? నీలాంటి అస్సలు నా దగ్గర ఉండకూడదు, పోరా బాబు బయటకు అని చెప్తున్నాడు. మనమైతే నాలాంటి అయితే నువ్వు నా దగ్గర నుంచి ఎందుకు వెళ్తున్నావో తెలియాలాడికి అని చెప్పి బాధ అంతా వ్యక్తపరిచేస్తాను. ఆయన వ్యక్తపరచట్లేదు. బాధ కాదు వ్యక్తపరచాల్సింది, ప్రత్యక్షత కావాలి. ఏ ప్రత్యక్షత? వాక్య ప్రత్యక్షత. చివరికి కన్న కుమారుడు ఏమండి ఇష్మాయేల్ని బయటికి పంపే అంటే బాధపడిపోయాడంట ఆ కుమారుడు గురించి. ఎవరు? అబ్రాహాము. దేవుడు వచ్చి అదేం బాధపడకు, నీ భార్య చెప్పించి ఈ పదాన్ని పట్టుకుని ఇదిగో భార్య మాట్లాడి అనమన్నాడు. ఎందుకనమన్నాడు? ఆ డాక్రా చీటీలోకి తోసింది ఎవరంటే భార్య, కాబట్టి భార్య చెప్పింది వినాలి. ఆ ఇంట్లోకి వెళ్ళింది ఎవరో? భార్య ద్వారా వెళ్ళింది కాబట్టి భార్య మాట వినాలి. ఆఖరి విషయంలో దేవుడి మాట వినడం కంటే ఆ శాల మాట విన్నాడు కాబట్టి దాన్ని వదిలించాలా ఉంచాలా అనేది ఎవరి మాట వినాలి? దేవుడు ఇవ్వలేదు. దేవుడిని అడగడానికి నన్ను సేవకు పిలిచింది దేవుడు. ముగింపు వరకు నేను ఎవరిని అడగాలో తెలుసా? ఎవరు చెప్పించేయాలి? నా యజమానుడు ఎవరు? నా మీద రూల్ పాస్ చేసేది ఎవరు? అంతే. అంటే ఎవరు ఏం చెప్పాలన్నా సరే అది చెయ్యాలంటే ఖచ్చితంగా నేను ఎవరిని అడగాలి? దేవుడు నన్ను పిలిచాడని నాకు అనిపించినప్పుడు నేను దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకోవాలి తప్ప మనుషుల దగ్గర నుంచి కాదు తీసుకోవాల్సింది. ఈరోజు ఒకటే మాట చెప్తున్నాను, ఏమని? దేవుని వాక్య ప్రత్యక్షత నీకు రావాలి అంటే నీ బాధ కాదు వ్యక్తపరచాల్సింది, దేవుని వాక్య ప్రత్యక్షత కొరకు వదిలించేసుకోవడం చాలా మంచిది. మనకి ఆ ఒక్కటి చేస్తే దేవుని దర్శనం వచ్చేద్దా? లేదు. అంతకంటే ముఖ్యమైనది ఒకటి చేశాడు. ఏంటో తెలుసా? చూడండి, ఎక్కడ వేసాడు అన్నాను ఇందాక చదువుకున్నాం కదా. ఎక్కడికి వెళ్ళాడు? 13వ అధ్యాయము. లోతు వేరైపోయిన తరువాత అబ్రాము తన గుడారము తీసి, అంటే ఎక్కడైతే లోతుకి అబ్రాముకి గొడవలైనయో, వాళ్ళ కాపర్లకి ఈయన కాపర్లకి ఎక్కడైతే గొడవని అక్కడి నుంచి తీసేసి ఆ గొడవల దగ్గర నుంచి ఏం తీశాడు? గుడారాన్ని తీసి. అంటే నువ్వు ఇల్లు మారాలంటే ఇల్లు వాస్తు బాగుందా లేదా,
ఇల్లు పద్ధతి బాగుందా లేదా, కిటికీలు గుమ్మాలు కరెక్ట్గా ఉన్నాయా లేవో వాస్తు ప్రకారం, దీన్ని బట్టి కాదంట నువ్వు ఖాళీ చేయాల్సింది, నువ్వు ఉంచాల్సింది. చాలా మంది ఏమంటారంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది, ఆ ఇంట్లోకి వెళ్తే దీవించబడతాం. ఇల్లు కాదు దీవించబడేది, దేవునికి వ్యతిరేక సంబంధమైన ఏమైనా ఉంటే అవతల వాళ్ళు ఖాళీ చేసినా నువ్వు కూడా ఉండకూడదంట అక్కడ. నీకు అర్థమవుతుందన్నమాట. అక్కడి నుంచి నువ్వు కూడా ఖాళీ చేసి వచ్చేయాలట. అక్కడి నుంచి ఇప్పుడు లోతు వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీయడానికి తీయడం ఎందుకు, ఉండిపోవచ్చు కదా అక్కడే, లోతు లేడు కదా. కాదు కాదు, వెళ్ళిపోవలసిన దాన్ని వెళ్ళగొట్టేసిన నువ్వు వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంది, అదే సహవాసం. అంటే వదిలించుకోవాల్సిన వారిని వదిలించుకొని వెళ్ళాల్సిన సహవాసం దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడే దేవుని వాక్యం నీకు ప్రత్యక్షం అవుతుంది. అలా వచ్చాడండి. ఎవరి దగ్గరికి వచ్చాడు? అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్మిరే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి, అక్కడ గుడారం వేయలేదు కదండి, బలిపీఠం కదండి కట్టింది. అవును, బలిపీఠంలో నుండి తన గుడారాన్ని కట్టుకున్నాడు. అంటే మొదట ఎక్కడ ఏ పదం వాడుతున్నాడు? బలిపీఠం అనే పదం వాడుతున్నాడు. బలిపీఠం కట్టిన చోటే అబ్రాము ఉంటాడో. అబ్రాము ఉన్నాడంటే అక్కడ ఏముండాలి? బలిపీఠం ఉండాలి. అంటే ఎక్కడికెక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేన్ని మోసుకుని పోవాలి? మందసాన్ని మోసుకుని పోవాలి. ఆ వర్తమానాన్ని ముందు ఇశ్రాయేలుకి ఎవరు వినిపించాడు, ఎవరు చూపించారు? అబ్రాము చూపించాడు మాదిరిగా. ఇదిగో నేను వెళ్ళే ప్రతి చోట బలిపీఠాన్ని కడుతున్నాను, మీరు కూడా వెళ్ళే ప్రతి చోట దేవుని మందసాన్ని మోసుకుని వెళ్ళిపోవాలని. అబ్రాము ఒక సాక్ష్యపు మందసముగా ఉన్నాడు అనమాట, సాక్ష్యపు దీపముగా ఉన్నాడు అనమాట అక్కడ. హల్లెలూయా చెప్పండి. ఎక్కడికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టేవాడు, అక్కడే గుడారం వేసేవాడు. గుడారం తీసాడా ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడ బలిపీఠం కట్టే వేస్తాడు. అంటే మొదట దేనికి ప్రయారిటీని ఇస్తున్నాడు? బలిపీఠానికి. దేవుని నామాన్ని స్థిరపరిచాకే తన జీవితాన్ని అక్కడ ప్రారంభిస్తున్నాడు. మనం లెక్కనే ప్రార్థన అసలు ఉండదు. ఒకవేళ ప్రార్థన చేసినా నిద్రమత్తుతో ప్రార్థన చేసి 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 అలిసిపోతాం. ప్రార్థనలో కాదు, నిద్రలోనే. నిద్రపోవాలా ప్రార్థన చేయాలా, నిద్రపోవాలా ప్రార్థన చేయాలా, ఈ తంటాల్లో దుబ్బుకొని ఒక్కసారిగా లేచి మంచం మీద పడతాం. బలిపీఠమును కట్టాక, అంటే వాక్యమును స్థిరపరిచాక, ప్రార్థన జరిగాక అప్పుడు సూర్యుడు రావాలి బయటికి. అప్పుడు వరకు కూడా సూర్యుడు రావడానికి వీల్లేదని చెప్పేశాడండి. మనకుందా తెగింపు? ప్రార్థన చేస్తే బైబిల్ చదవం, బైబిల్ చదివితే ప్రార్థన చేయం, రెండింటికి పొంతన ఉండదు కావండి. ఆపోజిట్ వెర్షన్ అనమాట. వెలుగు వస్తే చీకటి పోతుంది, చీకటి వస్తే వెలుగు పోతుంది అన్నట్టు. అంటే ప్రార్థనలోనే ఉంటాం లేదా బైబిల్లోనే ఉంటాం, ప్రార్థనలో ఉంటాం బైబిల్లోనే ఉంటాం. కొన్నిసార్లు ఈ రెండుని ఎక్కడ కొట్టేసి కాలు మీద కాలేసి కూర్చుంటాం. ఎక్కడ వేసాడు గుడారాన్ని? హెబ్రోన్లో వేశాడు, మమ్రే దగ్గర వేశాడు. ఎక్కడ వేశాడు? 13వ అధ్యాయంలో వేశాడు. 18వ అధ్యాయం వరకు కూడా ఎక్కడున్నాడు? దేవుని ప్రత్యక్షత వచ్చే వరకు కూడా గుడారం అక్కడి నుంచి తీయలేదు. ఎక్కడున్నాడు చూడండి, ఎండవేళ కూర్చున్నాడు. మళ్ళీని ఎక్కడ ద్వారం అది? అంటే గుడారం ఎక్కడుంది? మమ్రేలో ఉంది. మమ్రే ఎక్కడుంది? హెబ్రోన్లో ఉంది. హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసంలోనే నీ ఇల్లు ఉండాలి. ఇళ్ళకి వెళ్ళిపోయి అక్కడికి రమ్మంటాం కాదు సహవాసం చేయడానికి. బాధాకరమైన విషయం ఏంటంటే సేవకులు మీ ఇంటికి రావాలి, కానీ మీరు మాత్రం సేవకుడితో గడిపే అవకాశం వస్తే ఎంత ధన్యతగా భావించాలి మీరు. మీకు ఏది పొందుకోలేకపోతున్నారు తెలుసా? సహవాసం ఉన్న చోటకే వచ్చాడు. ఎవరో విచిత్రం చెప్పాలంటే అక్కడ అబ్రాము కోసం కూడా రాలేదు, సహవాసం కొరకు వచ్చాడు. అక్కడ అబ్రాము ఉన్నాడు. ఎప్పుడు వేశాడు ఆయన గుడారం? లోతు వెళ్ళిపోయాక, అమ్మో ఇంకా ఎవరికి దేనికి మనం చోటు ఇవ్వకూడదురా, ఇవ్వాలంటే ఒకే ఒక దానికి చోటు. దేనికి? సహవాసానికి. ఏ సహవాసం అది? దైవ సహవాసం. దేవుని సహవాసానికి ఇవ్వాలి తప్ప చోటుకి దేనికి ఇవ్వకూడదు. అప్పుడు వేసిన చోటు దేవుడు తనకు ప్రత్యక్షమయ్యే వరకు అక్కడే ఉన్నాడండి, అస్సలు కదలేదు. కాబట్టి ఆ సహవాసం నుంచి వచ్చిన జీవమే దూరంగా ఉన్న ఏ దేవుని దేవుడు అని కనిపెట్టగలిగింది. అసలు వాళ్ళు దేవుడని అబ్రాహాంకి ఎలా తెలుసా? అప్పుడు వయసు ఎంత? అక్కడ భోజనం పెట్టేసిన తర్వాత శారమ్మ ఒక మాట అంటది. 11వ వచనం చదవండి. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన, ఇప్పుడు అబ్రాహాము ఆ స్టేజ్ అంట. కళ్ళు కనబడతాయా? ఇప్పుడే వస్తున్నాయి కదండి రోగాలు, అప్పుడు లేవు కదండి. అంటే అప్పటికి కూడా కొంతమందికి కళ్ళు కనబడకపోవడం, వృద్ధాప్యంలో ఉన్న అనుభవాలు ఉన్నాయా? మరి అబ్రాహాముకి లేవంటారా? ఉన్నాయి. కాబట్టి శారమ్మ మాట్లాడింది. మేమిద్దరం బహుకాలం గడిచిపోయిన వృద్ధులం కదా అన్నాడు. అక్కడ శారమ్మ మాటలు వినండి.
గడిచిన వృద్ధులేరి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. ఆగండి ఆగండి, అబ్రాహాముకి శారాముకి ఎంత ఏజ్ డిఫరెన్స్ అంటే ఇంచుమించు 9-10 సంవత్సరాల డిఫరెన్స్. 90 సంవత్సరాల వయసులో ఉన్న శారాముకే స్త్రీ గర్భం ఆగిపోతే మరి ఈయనకి అక్కడ అన్నది చూడండి, అక్కడ ఏమన్నది? శారా నేను బలం ఉడికిందాన్ని కదా, నాకు సుఖం కలుగుతుందా? పైగా నా యజమానుడు కూడా వృద్ధుడైపోయాడు, ముసలుడైపోయాడు. మాట చెప్పరా, నీకు ఎంత వయసు రానివ్వండి, నువ్వు ఆత్మీయతలో సహవాసం కలిగి ఉంటే ఆ సహవాసాన్ని బట్టి వచ్చే అభిషేకం నీ ముసలితనాన్ని కూడా కనబడనివ్వదు. అసలు లోతు సాగిల పడ్డాడు కానీ అబ్రాము మాత్రం నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేశాడు. నా బలహీనతగా కనబడేది కాదు, నా రోగం నాకు రోగంగా కనబడేది కాదు, నా అవసరత నాకు అవసరతగా కనబడేది కాదు. కారణం ఏంటంటే ఒకే ఒక రీజను, సహవాసం. ఎవరితో సహవాసం? మళ్ళీ ఇదో సబ్జెక్ట్ లెక్క. దైవజనులతో సహవాసం, సంఘముతో సహవాసం, దేవునితో సహవాసం. అసలు వీళ్ళందరూ సహవాసం చేసేదే దేవునితోటి. ఆ సహవాసాన్ని పోగొట్టుకుంటే ఇంకేముంటుంది మనకి జీవితం? గుర్తుపెట్టుకోండి, లోతుని వదలాల్సి వదలాలి, వదిలేసిన తర్వాత నువ్వు అక్కడ ఉండిపోకూడదు. వదిలేసానని నువ్వు గర్విస్తే జాగ్రత్త, వదిలేసానని గర్విస్తే జాగ్రత్త. కొంతమంది దీని మీద ఎమోషనల్ అవుతూ ఉంటారు. నేను ఎన్ని త్యాగం చేసినో తెలుసా, నేను ప్రభు కోసం ఎలా నిలబడ్డాడంట, ఎంత రోషంగా నిలబడ్డానో తెలుసా. ఈ గర్వం ఉంటుంది కొంతమందికి. దావీదు కూడా, సౌలు చచ్చిపోయాడు, ఎవరు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. సౌలుని చంపినోడు కూడా చంపేశాను, ఇంకా కీర్తన పేట రాసేసాను అన్నాడు. అంతే. అయితే రాసావా? అయిపోయిందా? శత్రువుల దగ్గర నిన్ను తరిమేవాడు కూడా చచ్చిపోయాడా? అందరూ అయిపోయారు కదా, మర్యాదగా నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? హెబ్రోనుకి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళిపోవాలి హెబ్రోనుకి? నీకు సహవాసం లేదనుకో జాగ్రత్త, కబడ్డా, నేను నీతో ఉన్నాను అన్నాడు. ఐక్యత ఉన్న చోట దేవుడు ఉంటాడు. ఐక్యతను పోగొట్టుకున్నావంటే, ఐక్యత లేకుండా నువ్వు భక్తి చేసిన ఆ భక్తి దేవుడి దృష్టికి భక్తిగా కనబడదు. ఐక్యత అనే సిద్ధాంతాన్ని పెట్టింది దేవుడు. ఐక్యత అనే సిద్ధాంతాన్ని తన్నేసి, ఐక్యత అనే సిద్ధాంతాన్ని త్రోసేసి, ప్రభువా నీ కోసమే రగులుతున్నానయ్యా, మండుతున్నానండి. ఎవరికే? అబ్రహాము దగ్గరికి వాక్యం రావడానికి ఒకటే ఒక కారణం, లోతును పంపించేశాడు. పంపించేసిన దాన్ని బట్టి అక్కడ ఆగిపోలేదు, కానీ వెంటనే దేవుని వాక్యాన్ని బట్టి హెబ్రోనుకు వచ్చాడు. హెబ్రోనుకు వచ్చి దేవుని వర్తమానం వచ్చే వరకు కూడా అక్కడి నుంచి గుడారమును తీయమన్నా తీయలేదు. అంటే ఒక పిలుపు వచ్చే వరకు, ఒక దర్శనం వచ్చే వరకు, నువ్వు పలానా చోటుకెళ్ళి సేవ చేయి, పలానా చోట నువ్వు పరిచయం చేయని నీతో మాట్లాడే వరకు కూడా సహవాసం నువ్వు విడిచిపెట్టకూడదు. గవర్నమెంట్ ఉద్యోగులకి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఉందండి పౌరుషం, పట్టుదల. ఇక్కడి నుంచి మరొకరు ఊరు ట్రాన్స్ఫర్ అయ్యే వరకు కూడా ఆ ఊర్లోనే ఉంటారు. గుడారం తీరి తెలుసా మీకు? ఆ ఊర్లోనే ఉంటారు. ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చినాయా, వెళ్ళిపోవాలంతే, మోటాముళ్ళు సర్దుకుని. తెలిసిన ఊరైనా తెలియని ఊరైనా, అక్కడ వసతులున్నా వసతులు లేకపోయినా వెళ్లాల్సిన చోటుకి వెళ్లాల్సిందే. ఆ తెగింపు, ఆ విధానం, ఆ నడిపింపు, ఈ ప్రభుత్వాలన్నీ సృష్టించిన హెవెన్లీ గవర్నమెంట్కి మనం అప్పగించుకున్నామా? ఆ ప్రభుత్వం కొరకు మనం పిలబడ్డాం. ఇక్కడ అసలు మనం పిలిచిందే ఈ ప్రభుత్వాలన్నిటికంటే హెడ్ ప్రభుత్వం అన్నమాట. ఏది? హెవెన్లీ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ లో ఉద్యోగం చేయడానికి పిలబడ్డాం మనం. దేవుడు వేయమన్న చోట గుడారం, దేవునికి ఇష్టం లేని చోట నువ్వే పీకి పాడేసుకో. వాక్యం ఉంది కదా, ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా? వాక్యం చదువుకో. వాక్యము అక్కడ ఉండకూడదని నీకు అనిపిస్తే వెంటనే తీసి ఎక్కడ ఇయ్యాలి? అక్కడ పీకాలి, ఇక్కడ నాటాలి. మళ్ళీ చెయ్యాల్సిన దాన్ని అబ్రహాముకు చెప్పకుండా దాస్తానా? అతడు గొప్ప సైన్యం అవుతాడు, గొప్ప బలము కలిగిన జనం అవుతాడు. అంతకి గొప్ప సైన్యముగా, గొప్ప బలమైన జనముగా చేసేది ఎవరు? ఆయనే. కానీ నా వల్లే కదా అనుకోవడం లేదు, ఆయన అవుతాడు కాబట్టి నేను ఆయనకి చెప్తాను ఈ మాట. ఎలా అవుతాడు? దేవుడు ఉన్నామన్న చోట నుంచి మళ్ళీ ఆయన దగ్గర నుంచి సెలవు వచ్చే వరకు గుడారం తీసే పద్ధతే లేదు అబ్రాహాము దగ్గర. మరి మనం ఏం చేస్తాం చెప్పండి? ఉద్యోగం వస్తే గుడారం తీస్తాం, పరిస్థితి బాగోపోతే గుడారం తీస్తాం, కోపం వస్తే గుడారం తీసేస్తాం, ఏమంటే నష్టం వస్తే గుడారం తీసేస్తాం, అవమానం అయితే గుడారం తీసేస్తాం. దేవుని మాట చొప్పున గుడారం తీసేవాడు ఎవడున్నాడు? దేవుని మాట చొప్పున గుడారం నాటేవారు ఎవరున్నారు? దేవుని మాట చొప్పున గుడారం తీసేవారు ఎవరున్నారు? దేవుని మాట చొప్పున గుడారం ఇష్టం లేకపోయినా వేసేవారు ఎవరున్నారు? అలాంటి వారి కోసం దేవుని వాక్యం ఎదురు చూస్తుంది. ఆమె చెప్తారా? కరెక్ట్గా రావాల్సిన సమయంలో వచ్చింది. వచ్చే సంవత్సరానికల్లా నీ ఒడిలో
ఒక మగపిల్లడు ఉంటాడు, అతడే నీ వంశం అంతటికి ఆధారం. ఏముందిలే ప్రభా, ఆడి ఈడు వారసుడు అవుతారు తప్ప వీళ్ళు అవరు కదండి, భయపడకు, నీ కడుపులో నుండే వస్తాడు. ఎందుకంటే వాక్యమై నేను వచ్చాను కదా. వాక్యము ప్రత్యక్ష అయిన తర్వాత వృద్ధులు పిల్లలకి అంటున్నారు, తెలుసా మీకు? బహుకాలము గడిచి వృద్ధులయ్యారు ఎవరు? జకరియా, ఎలిజబెతులు. దేవుని దర్శన భాగ్యము కనబడింది అంతే. వృద్ధులు పిల్లలకి అంటున్నారు. యవనస్తులు కాదు, వృద్ధులు ఆత్మలు రక్షిస్తున్నారు. వృద్ధుల ద్వారా దేవుని సేవ జరుగుతుంది. వృద్ధుల ద్వారా అంటే యవనస్తుల ద్వారా జరగదనా? కనిపెట్టే ఓపిక లేదు. ఏ ఓపిక లేదు? దైవజను నుంచి నోటం నుంచి వచ్చే మాట కోసం కనిపెట్టే ఓపిక లేదు. ఆ ఓపిక ముసలోళ్ళకు ఉంది కాబట్టి ముసలోళ్ళకి ఇచ్చాడు దర్శనం. వృద్ధాప్యంలో ఉన్నావా, యవన ప్రాయంలో ఉన్నావా, పసిపిల్లడుగా ఉన్నావా, నువ్వు బాలుడువా, అప్పటి వరకు యెహోవా వాక్యము ప్రత్యక్షమగుట అరుదు. అప్పటి వరకు సమూయేలు అసలు దేవుని వర్తమానం అసలు స్వరం వినలేదు. వినలేని వానికి స్వరం వచ్చింది, వినలేని వాడు స్వరం వినగలిగాడు. అసలు అనుభవం లేని వాని దగ్గరికి వర్తమానం వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి వాని తల్లి మందిరంలో విడిచిపెట్టిన తర్వాత అక్కడి నుంచి రాలేదు, అక్కడే ఉన్నాడు. అంటే నిలకడత్వం చూస్తున్నాడు దేవుడు ఇక్కడ. నీ నిలకడతనం చూస్తున్నాడు. పరిస్థితులు మారిపోతే నువ్వు కప్పు గొంతులు వేసేసి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలా మారిపోయామండి. ఓహో, పరిస్థితులు బాగుంటే వచ్చేస్తావా, దూసుకెళ్ళిపోతావా? అయితే నువ్వు ఓసరి వెళ్ళివే. నీ భక్తి మీద నీకు ఒక స్టాండర్డ్ లేనప్పుడు దేవుని వాక్యం నీ దగ్గరికి ఎలా వస్తుంది? నీ మీద నీకే ఒక ఏమంటారు కాన్ఫిడెంట్ లేనప్పుడు, నీ మీద నీకే ఒక నిశ్చయత లేనప్పుడు దేవుని వాక్యం నీ దగ్గరికి ఎలా వస్తుంది? నిలకడతనం కావాలి. అందుకే కార్యారంభము కంటే అంటే కార్యారంభము వద్దన దాని అర్థం. అసలు మొదలు పెడతానే కదా దానికి అర్థం ఉంటుంది. అంటే ప్రారంభంలో మనం ఎలా స్టార్ట్ చేసాము ముగింపు వరకు కూడా ఉందా? ఒకసారి చెప్పాను కదా అబ్రాహాము గురించి. సేవకు పిలిచినప్పుడు ఎంత విధేయత చూపాడు అబ్రాహాము, సేవ ఎండింగ్ లో కూడా అంతే విధేయతను కనపరిచాడు. ఈరోజు స్టార్టింగే ఏదైనా మీటింగ్స్ పెట్టినప్పుడే దైవజనుడు, సంఘము, అభిమానం, లోబడే తత్వం, తగ్గింపు తత్వం. కొన్ని పరిస్థితులు జరిగిన తర్వాత అది ఫ్యామిలీలో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఈవెన్ నీ మైండ్లో కావచ్చు, నీ శరీరంలో కావచ్చు, అక్కడ ఇంకా నాయకత్వం, నడిపింపు, నిలకడత్వం ఉండదు. సేవకుడు ప్రాణం పోతే సేవకుడు ఎవరికి కావాలన్నట్టుగా మనం ఏం చేస్తాం? బిహేవియర్ చేస్తాం. ఎందుకు సేవకుడు, ఎందుకు నడిపింపు? అవునా కదా చెప్పండి. బాధలో ఉంటే నడిపింపు వద్దు, ఇంకా బాధ లేకపోతే ఏం కావాలి? సౌలుతో ఏం చెప్పాడు? నేను వచ్చే వరకు నువ్వు ఉండు అన్నాడు. వాళ్ళ బాధ ఈయన బాధ చూడలేక ఎక్కేశాడు, బలిపేటం ఎక్కి సమాధానం బలి అర్పించేశాడు. అలా అర్పించినందుకు కోల్పోయాడు. నీ ఓపిక లేకపోవడం వల్ల, నీకు ఓపిక, నిరీక్షణ, నిలకడత్వం లేకపోవడం వల్ల దేవుని దర్శనం కాదు కదా, దేవుని ఆశీర్వాదం కూడా నీ మీదకి రాలేకపోతుంది. ఈరోజు అబ్రహామును ద్వారా దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. అంత వృద్ధాప్యంలో ఉన్నా సరే దేవుడు మనకి నేర్పించాలనుకున్నది ఏంటి తెలుసా? దేవుడు నిన్ను ఒక చోట పెట్టాడా, కష్టమైన, బాధ అయిన, కన్నీరు వచ్చిన, మరలా దేవుని వర్తమానం వచ్చి నువ్వు పలానా చోటుకి వెళ్ళు, పలానా చోట ఉండని చెప్పే వరకు కూడా నువ్వేం చేయాలి? అదే సహవాసంలో, అదే చోట వేసిన గుడారాన్ని తీయకుండా నువ్వేం చేయాలి? నిలకడగా ఉండాలి. ఇంతకీ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, ఒక ప్రశ్న వేస్తున్నాను. అసలు నువ్వు గుడారం వేసావా తీయకుండా ఉండడానికి? నువ్వు తీసావా తీయకూడదా పక్కన పెట్టి, అసలు నువ్వు గుడారం వేసావా? నువ్వు అక్కడి నుంచి తీయాలి. సహవాసులు ఒకవేళ అలా వేయకపోతే ముందు తీయడం నేర్చుకో. తర్వాత హెబ్రోన్లో ఏమేయాలి? గుడారం వేయడం నేర్చుకో. వేయబడిన గుడారం ఎప్పుడూ తొలగిపోకుండా, నీ మానసిక స్థితి బాగోపోయినా, నీ శరీర స్థితి బాగోపోయినా, నీ ఆలోచన స్థితి, కుటుంబ పరిస్థితి, సామాజిక పరిస్థితి బాగోపోయినా చెక్కు చెదరకుండా నిలకడగా ఉండగలిగిన ఆ కృపలోనికి నువ్వు వచ్చేటట్లుగా నువ్వే దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రాధేయపడాలి. నీతిమంతుడైన లోతు దగ్గరికి దేవదూతలకు కూడా వెళ్ళడానికి ఇష్టపడలేదు. అలాంటిది నువ్వు సహవాసానికి, సంఘానికి, సేవకునికి దూరంగా ఉండి భక్తిగా, నీతిగా ప్రార్థన చేస్తూ, దర్శనాలు చూస్తూ, ప్రవచనాలు చెప్పేసి అనుభవంలో నువ్వు ఉండగలిగిన వ్యక్తిగా ఉన్నావంటే ఒక మాట అడగండి, దేవుని వాక్యం నీ దగ్గరికి రాగలదా? దేవుని వర్తమానం నీ దగ్గరికి రాగలదా? వర్తమానం లేకపోతే దేవుడు వస్తున్నాడు కదా. దేవుడు రావడం అంటే దేవుడు ఎలా ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు దేవుడు. ఆ వాక్యము నీ దగ్గరికి రావాలంటే ఈ క్వాలిటీస్ నీలో లేకుండా దేవుని వాక్యం నిన్ను దర్శించదు. హల్లెలూయా. నిన్ను దర్శించాలంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఏంటో తెలుసా? నిలకడగా ఉండాలి. అని అందరూ కలిసి యేసు నామములో మనం అందరం ఆ నిలకడ కలిగి జీవించుదుము గాక.
నమ్మకముగా దేవుని పరిచయం ముందుకు సాగుదుముగాక.